ఒక నూతన దినాన్ని మనకు అనుగ్రహించిన మహోన్నతులైన దేవునికి స్తుతి ఘనత ప్రభావములు చెల్లునుగాక. ప్రతి దినము మనకు ఎదురవుతున్న ప్రతి సవాళ్లను దైవజ్ఞానంతో ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనకు దేవుని కృపావార్త కావాలి. దేవుడు అనుగ్రహించిన అనేక కృపావార్తలు కలిగిన ఈ పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రభు నేడు మనకిచ్చిన వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం. నేటి వాగ్దానము యెషయా 61:4 చాలా కాలము నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు, పూర్వమున పాడైపోయిన స్థలములను కట్టుదురు, పాడైన పట్టణములను నూతనముగా స్థాపించుదురు, తరతరముల నుండి శిథిలమై ఉన్న పురములను బాగు చేయుదురు. ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో మళ్ళా తిరిగి దేవుడు దాన్ని అనుగ్రహించాలని కోరుచున్నాడు. పూర్వ వైభవం అంటారు. పూర్వ వైభవం అంటే ఒకప్పుడు అందరూ సాక్ష్యం చెప్తున్న వారు బాగా ప్రార్థించేవారండి. ఒకప్పుడు మంచి విశ్వాస జీవితం జీవించేవారు. ఒకప్పుడు ప్రార్థన మానకుండా చర్చికి వెళ్ళేవారు. ఒకప్పుడు దేవుణ్ణి హత్తుకుని బ్రతికారు. మరి ఇప్పుడు దేవునికి దూరం అయ్యారా? విశ్వాస జీవితంలో వెనకబడ్డారా? అవనన్నట్లయితే విశ్వాస జీవితం రిస్టోర్ చేయబడాలి, ప్రార్థన జీవితం రిస్టోర్ చేయబడాలి, మరలా మీరు తిరిగి కోలుకోవాలి అన్నది దేవుని చిత్తం. ఒకప్పుడు పరిశుద్ధంగా ఉండేవారు, ఇప్పుడు అపరిశుద్ధతలు ఉంటే అది దేవుని చిత్తం కాదు.